అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27, 28, 31 వరకు మనం చదువుదాం. 31 వరకు కూడా. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. ప్రార్థన చేసుకుందాం వాక్య భాగము కొరకు. సర్వలోకాల చక్రవర్తి, సర్వ సద్గుణ సంపన్నుడా, తేజోమయుడా, జ్యోతిర్మయుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోక సాగిపోయినట్లు కృప చూపండి. నీ సన్నిధిని, నీ రాజ్యమును అనుభవించుటకు సహాయం చేయండి. చదవబడిన లేఖన భాగంలోంచి నాతో మా అందరితో మాట్లాడవలసిందిగా యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. నేను 6, 7, 8 తారీఖుల్లో స్పెషల్ మీటింగ్స్ తెనాలిలో ఉన్నాయి. చర్చ్ ఓపెనింగ్కి పిలిచారు. వాళ్ళు కూడా నాకు పెద్దగా తెలియదు, యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన వాళ్ళే. కాబట్టి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఒక్క సండే మీ దగ్గర ఉండను, కానీ ఆ రోజు స్పెషల్ స్పీకర్ ఉంటారు ఇక్కడ. అలాగే నేను రాసినటువంటి పాటలు నాగాల్యాండ్లో తెలుగు చర్చెస్ ఉన్నాయంట. అక్కడ దాదాపుగా మన 6 సీడీల పాటలు ఎక్కువ పాడతారంట. ఎందుకంటే మన సీడీలు ఎప్పుడు లాంచ్ అయినా అక్కడికి ఒక 50 పంపిస్తాడు తమ్ముడు కొరియర్ ద్వారా. మొన్న నాగాల్యాండ్ నుంచి కొంతమంది పాస్టర్స్ వైజాగ్ వచ్చి మన చర్చిలో మీటింగ్ పెట్టుకొని మాట్లాడినప్పుడు, వైజాగ్ చర్చిలో అక్కడ అన్ని మన పాటలే పాడారంట. మన లేటెస్ట్గా రిలీజ్ అయిన సర్వసద్గుణ సంపన్నుడు పాట కూడా వాళ్ళు పాడారంట. అందుకని తమ్ముడిని అక్కడికి తీసుకెళ్ళి పాటలు పాడటానికి, అక్కడ వాక్య పరిచర్య చేయడానికి, అక్కడ కూడా ఒక తెలుగు చర్చ్ నూతనంగా ఓపెన్ అవుతుంది. ఆ చర్చ్ ఓపెనింగ్కి తమ్ముడిని ఇన్విటేషన్ ఇచ్చారు. సేమ్ డేట్స్, నేను ఏ రోజునైతే ఇక్కడ చర్చ్ డెడికేషన్కి వెళ్తా అదే రోజున తమ్ముడు నాగాల్యాండ్లో చర్చ్ డెడికేషన్కి వెళ్తున్నారు. అందుకని తమ్ముడు కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. నేను ఒక పాట పాడి వాక్యం చెప్పాలని చాలా ఆశపడుతున్నాను. అందరూ కూడా నన్ను కొంచెం భరించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఒక అన్న మీకు పరిచయం చేశారు ఆల్రెడీ చర్చ్ తరపు నుంచి. ఇండివిజువల్గా నా నుంచి చిన్న పరిచయం చేయాలనుకుంటున్నాను. కుమార్ గారు షిప్యార్డ్ క్వార్టర్స్లోనే మేము పుట్టి పెరిగింది. నేను అన్నయ్య అని పిలుస్తాను. చాలా కాలం అయింది కదా మనం కలిసి. అన్న ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి నేను కుమార్ అంటే నాకు నిజంగా గుర్తు రాలేదు. ఎందుకంటే 20 years అయిపోయింది సింగపూర్ వచ్చి, గుర్తు రాలేదన్నమాట. కొన్ని బండ గుర్తులు ఉంటాయి. నేను యమహా కుమార్ని అనగానే నాకు వెంటనే బలి వెలిగేసింది. ఎందుకంటే షిప్యార్డ్ క్వార్టర్స్లో ఉండేటప్పుడు ఫస్ట్ యమహా బైక్ దిగ్గానే క్వార్టర్స్లో అన్న కొన్నాడు అనమాట. అందుకే యమహా కుమార్ అని పిలిచారు. అప్పుడు కొంచెం గుర్తుకొచ్చింది అనమాట నాకు. అన్న ఈరోజు మన దగ్గరికి వచ్చారు, చాలా థ్యాంక్స్ అన్న. ఎవ్రీ సండే రండి, మాకు సహకారంగా ఉంటుంది వాయిద్యం వాయించడానికి. కూర్చోండి అన్న. ఒక పాట, ఒక పల్లవి, ఒక చరణం. మీ అందరికంటే ఆమె ఎక్కువ బాధపడిపోతుంది, భరించలేకపోతున్నట్టుంది లేదా? ఓకే, తలుపులు గట్టిగా వేసేయండి అన్న. ఏమని వర్ణింతును, నేనేమని వివరింతును, ఏమని వర్ణింతును, నేనేమని వివరింతును. మహోన్నతమైన నీ
మహిమా ప్రేమను మహోన్నతమైన దివ్య ప్రేమను ఏమని వర్ణింతును నేనేమని వివరింతును ఏమని వర్ణింతును నేనేమని వివరింతును ఆకాశమంతా కాగితము పైన సముద్ర జలమంతా సిరాతో ఆకాశమంతా కాగితము పైన సముద్ర జలమంతా సిరాతో అడవి చెట్లన్నీ కలముగ చేసి వ్రాసినని ప్రేమను అడవి చెట్లన్నీ కలముగ చేసి వ్రాసినని ప్రేమను వివరింపతరమా నా యేసయ్యా వర్ణింపతరమా నా మెస్సయ్యా ఏమని వర్ణింతును నేనేమని వివరింతును ఏమని వర్ణింతును నేనేమని వివరింతును. హల్లెలూయా. కడుపు నిండిపోయింది ఇప్పుడు. స్తోత్రం. ఒక్క పాటైనా పాడకపోతే ప్రసంగం సరిగ్గా రాదు. ఇది యూటీసీఎఫ్ గురించి అన్న అనౌన్స్మెంట్ చేసినా కూడా నేను ఒక మాట చెప్తాను. చాలా గ్రూపులు ఓపెన్ చేస్తున్నారు. క్లీనింగు, ఆఫ్టర్ క్లీనింగ్, బిఫోర్ క్లీనింగు, సాంగ్స్ టీమ్ అని గ్రూపులు ఓపెన్ చేస్తున్నప్పుడు దయచేసి ఎవరు బయటకు వెళ్ళిపోకండి. మన చర్చికి బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ మీరు వద్దన్నా సరే మీటింగ్ అయిపోయిన 3వ రోజు మాత్రం బయటకు వెళ్ళిపోండి, పర్వాలేదు, ఉండవసరం లేదు. మీటింగ్ వరకు ఉండండి. తర్వాత మన మీటింగ్, అది యూటీసీఎఫ్ మీటింగ్ అంటే ఎవరిదో కాదు, అది మన మీటింగే, అందులో మనం ఉన్నాం. కాబట్టి ఎర్లీగా రండి, లేట్గా వెళ్దాం. దూరంగా ఉన్నోళ్ళు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆఖరి వరకు ఉండి క్లీనింగ్ చేసిన వాళ్ళందరికీ చర్చ్ డబ్బులతోనే మీకు ట్యాక్సీల ద్వారా ఇంటికి పంపిస్తాం. కాబట్టి ఉండండి. మన చర్చ్ నుండి మనం చేసాం దేవుని పని అనేది కూడా మనకు ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మన దగ్గర బాగా జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సరే, దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. దయచేసి మీరు గమనించండి. ఇక్కడ నపుంసకుడు ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. అతడు చేస్తున్న ఉద్యోగం ఏంటంటే మంత్రి పదవి అంది. ఆయన ఎటువంటి మంత్రి అంటే ఫైనాన్షియల్ మినిస్టర్ అన్నమాట ఆయన. అది అతడు ఒక ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద ఆయన ఈ ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ఒక డబ్బంతటి మీద అధికారి. ఆ డబ్బంతటి మీద అధికారి. అతని పేరు లేదు, కానీ అతను చేస్తున్న ఉన్నత పదవి రాయబడింది. అతడుకున్న శరీరంలో లోపము కూడా రాయబడింది, నపుంసకుడని రాయబడింది అనమాట. ఇక్కడ ఈయన గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేస్తే మనకి మన ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరమైన కొన్ని తగులుతాయని నా ఉద్దేశం. కొన్ని మనం గ్రహించగలుగుతాం అనేది కూడా నాకు ఉద్దేశం. ఇక్కడ మనం గమనిస్తే చాలామంది నపుంసకుల్ని ఇష్టపడరు. మేము కంటెక్ హాస్టల్లో ఉండేటప్పుడు మా రూమ్లో ఒక నపుంసకుడు ఉండేవాడు. చాలా కాలం వరకు అతను నపుంసకుడు అనే సంగతి కూడా తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత అందరికీ అర్థమైపోయింది. అర్థమైపోతే సెక్యూరిటీ గేట్కి వెళ్ళి కంప్లైంట్ చేసి, వాడు మా రూమ్లో ఉంటే ఇబ్బంది అయిపోతుందని చెప్పి కంప్లైంట్ చేస్తే పాపం వాడిని కంపెనీ నుండే పంపించేశారనమాట. ఎందుకంటే ఏ రూమ్లో పెట్టినా అందరూ కంప్లైంట్ చేసేవారు ఆయన గురించి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం ఆలోచిస్తే దేవుడు ప్రేమించే దేవుడు, ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదు. అందుకనే ఏమో దేవుడు అతని పేరు కంటే అతనుకున్న లోపమును మాత్రం రాయించాడు. ఇప్పుడు అతనుకున్న లోపమును ఇక్కడ రాయించటం వలన దీన్ని బట్టి ఏదైనా ఆధ్యాత్మికంగా మనం నేర్చుకుంటా ఉంటావా? మీరు ఆలోచించండి. ఇప్పుడు అతను నపుంసకుడైతే మనకెందుకు, మగవాడైతే మనకెందుకు, ఆడదైతే మనకెందుకు, అంతే కదా. కానీ దేవుడు నపుంసకుడని రాయించాడు అంటే అర్థం ఏంటి? దేని కొరకంటే నేను అందరినీ ప్రేమించువాడను.
నీ శరీరంలో ఎటువంటి బలహీనత ఉన్నా నేను నిన్ను ప్రేమించువాడును. నీకు ఎటువంటి జబ్బున్న దేవుడు ప్రేమిస్తాడు, ఎటువంటి లోపమున్న దేవుడు నిన్ను ప్రేమించే దేవుడుగా మనకు ఇక్కడ కనపరచటానికి దేవుడు అతడిని లోపమును రాశాడు, కానీ అతడి పేరు రాయడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన చర్చికి ఎవరైనా ఒక నపంసకుడు రక్షింపబడి చర్చికి వచ్చాడు అనుకోండి, మనం అంగీకరించాలి వద్దా? అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి బైబిల్లో కొన్ని డౌట్స్ ఉంటాయండి, నేను క్లారిటీగా చెప్తాను మీకు. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆ వ్యక్తిని చర్చిలోకి మనం రానివచ్చా లేదా? 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 భార్యలతో వస్తున్నాడు చర్చికి, రానివచ్చా అంటే డౌటే. ఒకవేళ అన్నామనుకో పర్వాలేదని మాట అనుకుంటారు కొంతమంది. రానివచ్చా అంటే రానివ్వకూడదు, అది వ్యభిచారం. ఒక భార్య ఉంటుండగా మళ్ళీ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనేది వ్యభిచారం. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఒక వ్యక్తి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మొదట ఆమె ఇష్ట ప్రకారంగానే 2వ పెళ్లి కూడా చేసుకున్నాడు, 2వ ఆమె కూడా మొదట ఆమె గురించి తెలుసుకుని పెళ్లి చేసుకుంది. సమాజం అంతా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ కుటుంబంలో యాక్సెప్ట్ చేశారు, పెళ్లి చేసుకొని వారు సహజీవనం చేస్తున్నారు, వేరు వేరు గృహాలు ఉండి వేరు కాపురం చేసుకుంటున్నారు. ఆ తర్వాత అతనికి సువార్త ప్రకటింపబడింది, అతనికి మారు మనసు వచ్చింది, యేసుని దేవుడిగా అంగీకరించాడు, అతని భార్యను అంగీకరించారు, అందరూ బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు 2 భార్యలు వేసుకొని చర్చకు రావచ్చా? మీరు చెప్పండి, రావచ్చా లేదా? రావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రావచ్చు. అట్లాంటి వాడిని మాత్రం అధికారిగా పెట్టొద్దన్నాడు బైబిల్. అది ఏకపత్ని పురుషుడిగా ఉన్నవాడినే సంఘ కాపరిగాను సంఘంలో పెద్దగాను ఉంచమన్నాడు. అట్లాంటి వ్యక్తిని అధికారంగా ఏది ఇవ్వకుండా అతన్ని సంఘానికి రానివ్వచ్చు. ఎందుకంటే అతడు తెలియని స్థితిలో ఉన్నప్పుడు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, కానీ ఆ తర్వాత సువార్త ప్రకటింపబడింది. సువార్త ప్రకటింపబడి యేసును అంగీకరించి యేసును గురించిన సత్యము గ్రహించిన తర్వాత 2వ పెళ్లి చేసుకున్నట్టు అట్లాంటి వాడిని రానివ్వకపోవడం మంచిది. ఎందుకంటే అట్లాంటి వాడిని రానిస్తే వాడిని చూసి ఇంకొక 4 తయారవుతారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి కొన్ని విషయాలు. గల్ఫ్ దేశాలకు పోయారనుకోండి, మీరు ఎవరికైనా ఒక సేటుకి సువార్త ప్రకటించారు, ఆడికి 7 భార్యలు ఉంటారు. కాబట్టి నువ్వు ప్రభువుని అంగీకరించినట్లయితే ఎవరో ఒకరిని ఉంచుకొని మిగిలిన 6 విడిచిపెట్టుము అన్నావు అనుకోండి, వాడు యేసునే విడిచిపెట్టేస్తాడు, మనల్ని కూడా విడిచిపెట్టేస్తాడు. వాళ్ళకి సువార్త అవసరమా కాదా? సువార్త అవసరం. సువార్త అనేది ప్రతి వ్యక్తికి భూమి మీద అవసరం. ఈ మధ్యకాలంలో బ్రదర్తో మాట్లాడుతుంటే, యేసు ప్రభు బేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను అన్నాడు. అన్న ధనవంతుల కొరకు రాలేదంటే, ధనవంతుల కొరకు కూడా వచ్చాడు అనుకో, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ హీ కేమ్ ఫర్ పూర్ అని అంటున్నాడు అన్నమాట. ఇంపార్టెంట్గా పేదల కొరకు వచ్చాడంట. మరి ధనవంతులకు సువార్త ఇద్దా? మీరు ఆలోచించండి. సువార్త అనేది అందరికీ, పేదవారికి ధనవంతులకి అందరికీ అవసరం. బాగా డబ్బు ఉన్నవాడు మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాడు, వాడైనా నరకానికి పోతాడు. బాగా డబ్బు లేనివాడు నరకానికి పోతాడు, అప్పుడున్న నరకానికి పోతాడు. యేసుని కలిగి ఉంటే పరలోకానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. అందుకని మనకున్న డబ్బును బట్టి కానీ, మనం ఉన్న జాతిని బట్టి కానీ, మనకున్న తెల్ల తొక్కను బట్టి కానీ, నల్ల తొక్కను బట్టి కానీ, అటు ఇటు కాని తొక్కను బట్టి కానీ మనం పరలోకం చేరం. యేసును బట్టి మనం పరలోకానికి వెళ్తాం. యేసు అందరినీ ప్రేమిస్తున్నాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. అతడు బాగా ధనవంతుడు. ఎందుకంటే ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద ఆయన మంత్రిగా ఆమె ధనాగారం అంతటి మీద అధికారిగా ఉన్నాడు. బాగా డబ్బున్న వ్యక్తి అతడు ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువుని ఆరాధించటానికి, అంటే యేసు ప్రభుని అనకూడదు, ఎందుకంటే ఆయనకి యేసు అనేది ఇంకా సువార్త అక్కడ ప్రకటింపబడలేదు కాబట్టి, యెహోవాను ఆరాధించటానికి ఈ ఐథియోపియాల దేశము నుండి యెరూషలేములో ఉన్న దేవాలయానికి, యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయానికి ఆరాధన చేయటానికి వెళ్ళాడంట. అక్కడికి ఆయనకున్న రథాన్ని తీసుకొని వెళ్ళాడు. రథం ఉందంటే మరి ఈ రోజుల్లో BMW ఉన్నట్టే, ఆ రోజుల్లో రథం ఉందంటే, ఆ రోజుల్లో గుర్రం ఉందంటే ఈ రోజుల్లో చిన్న మారుతి కారు ఉన్నట్టే. ఆ రోజుల్లో ఆయనకి రథం ఉంది. ఆ రథం మీద
వేరే దేశానికి వెళ్ళి అక్కడున్న యెరూషలేములో యెహోవాను ఆరాధించటానికి అతడు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సరిగ్గా పాయింట్ సెట్ చేశాడు. ఎక్కడంటే ఈయన ఎంత బిజీగా ఉంటాడో మీరు ఆలోచించండి. మంత్రి పదవి కదైంది, ఎంత బిజీగా ఉంటాడు. ఎప్పుడు ఈయనకి సువార్త ప్రకటిద్దామన్నా అవకాశం దొరకదు. కానీ ఆయన టైం చూసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నప్పుడు ఇదే టైము ఇతనికి సువార్త అందచేయటానికని దేవుడు తలంచి పిలుపును దైవ సేవకుని పిలిచాడన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు పిలిచి నేను వెళ్ళి అతనికి సువార్త ప్రకటించమని చెప్పాడు. చెబితే పిలుపు ఆల్రెడీ ఆయనకి బోల్డ్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందంటే సమరయ పట్టణంలో ఆయన చేసిన అద్భుతాలకి అనేకులు ఆయన వెంబడించారు, అనేకులు అని గణపరుస్తున్నారు. అప్పటికే యేసుని గురించి ఆయన ప్రకటిస్తూ కొన్ని వందల మంది ఆయన దగ్గర పోగై ఉన్నారు. కానీ ఒక్క ఆత్మ సువార్తను ప్రకటించటానికి అవన్నీ విడిచిపెట్టేసి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ నపంసకుడికి సువార్త ప్రకటించటానికి వెళ్ళాడు. నేను చాలా కాలం కిందట ఈ ఫిలిప్పు అనే దైవ సేవకుడి మీద కూడా ఒక ప్రసంగం చేశాను. అతనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసా? అతని దగ్గర రక్షింపబడిన వాడి కంటే కూడా ఒకడు రక్షణ పొందటానికి ఎంత దూరమైన వెళ్ళే మనస్సు కలిగిన వాడు. అతను ఎంత దూరమైన వెళ్ళి ప్రకటించగలిగిన మనస్సు కలిగిన వాడు. మీరు గమనిస్తే కొంతమంది సేవకులు నేను చూస్తుంటుంటాను. కెంటెక్ ప్రైర్శాలకి ఒక పాస్టర్ గారికి ఆహ్వానం పలికానన్నమాట. ఫోన్ చేశాను, నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నాను. అప్పుడులో ఎంఆర్టీ బూన్లే వరకు ఉండేది కనుక బూన్లే వరకు మీరు వచ్చేస్తే అక్కడి నుంచి నిన్ను ట్యాక్సీలోనే ఎక్కడికో తీసుకెళ్తాను పాస్టర్ గారు అని చెప్పి ఆ పాస్టర్ గారికి నేను అడ్రస్ అన్ని ఇచ్చేసి ప్రేర్సెల్ సహోదరులకి మీరు పాటలు పాడుతూ సర్వీస్ నడిపించండి అని చెప్పి నేను బూన్లే ఎంఆర్టీకి వచ్చి ఓ పాస్టర్ గారి కొరకు ఎదురు చూస్తున్నాను అన్నమాట. 6 అయిపోయింది రాలేదు, 6:30 అయిపోయింది రాలేదు. నేను ఇచ్చిన టైం 6కి వచ్చేయమని చెప్పాను. నేను ఎప్పుడు కూడా అరగంట ముందు చెప్తుంటాను. అయినా మా ఆవిడ గంట లేట్గా రెడీ అవుతుంది. అరగంట ముందు చెప్పాను ఆయనకి. చెప్తే ఆయన రాకపోతే నాకు అసలు టైంకి ఎవరైనా రాకపోతే చెప్పకూడదు కానీ బయటకు చెప్పను, కానీ లోపల బీపీ పెరిగిపోతుంది నాకు. మరి ఎలా పెరిగిపోద్ది అంటే మరి టెన్షన్ వచ్చేది. అక్కడ పాట స్టార్ట్ అయిపోయింటే ఇక్కడ బీపీ వచ్చేస్తుంది అనమాట టైంకి రెడీ అయిపోతే. ఫాస్ట్ గారు రావట్లే, చూశాను 6:30 అయిపోయింది రావట్లేదు. కనీసం ఫోన్ చేసి బ్రదర్ ఎక్కడున్నానని చెప్పినా బాగుండి అనిపిస్తుంది. ఫోన్ చేస్తే అవ్వదు. చూసి 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 నేను అనుకుంటున్నాను ఇంకొక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను. కానీ ఇంకొక 5 నిమిషాలు అలాగా అనుకుంటున్నాను. ఈలోపు 7 అయిపోయింది. సహోదరులు ఫోన్ చేసి ప్రారంభ ప్రార్థన చేసి మీరు పాటలు పాడేసుకుంటాను. 7:15 అయిపోయింది రావట్లేదు. తర్వాత ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఆయన ఇంకా రింగ్ చేస్తుంటే ఆయన దీట్లా చేయకపోతుంటే కంటిన్యూగా రింగ్ చేస్తూ ఎక్కడ ఒక రింగ్ అయిపోయింది. చూడండి, రింగ్ చేస్తున్నాను కంటిన్యూగా రింగ్ చేస్తుంటుంటే ఇంకా ఆయన నా బాధ భరించలేక ఫోన్ నెంబర్ తీసి బ్రదర్ సారీ బ్రదర్ ఏమనుకోకండి, నేను రాలేకపోతున్నాను, మీరు ఏమనుకోకండి బ్రదర్ అని అంటున్నాడు అనమాట. ఏమండి బ్రదర్ ఏమైంది పాస్టర్ గారు ఎందుకు రాలేకపోతున్నారంటే, ఏ లేదు బ్రదర్ వేరే పాస్టర్ గారు పిలిచారు, అక్కడ 100 మంది వస్తున్నారంట వాక్యం వినటానికి, మరి మీ దగ్గర 20 మంది అన్నారు కదా బ్రదర్ అన్నాడు. అది పాస్టర్లు ఈరోజు ఎక్కడ జనం ఉంటారో అక్కడ పోగొట్టడానికి ఇష్టపడతారు. కానీ ఎక్కడి సువార్త అవసరమో అక్కడ సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన దైవజనుడు పిలుపని దైవ సేవకుడు. ఈ దైవ సేవకుడికి దేవుని వార్త ఎప్పుడైతే వచ్చిందో ఆ మార్గపు మధ్యలో ఉన్నటువంటి ఈ నపుంసకుడికి సువార్త ప్రకటించటానికి వెళ్ళాడు. నేను ఇక్కడ ఈ వచనాలను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు ప్రత్యేకంగా ఆ వ్యక్తికి సువార్త ప్రకటించటానికి ఒక దైవజనుడిని పంపించాడు కదా. పంపించాడా లేదా? ఒప్పుకుంటున్నారా లేదా? మరి ఇక్కడున్న మీ అందరికీ సువార్త ఎలాగ అందింది? ఎవరో ఒక దైవజనుడు చెబితేనే కదా, ఎవరో ఒక వ్యక్తి చెబితేనే కదా యేసుని గూర్చిన వార్త మీకు వచ్చింది. మీ అంతటా మీరు పరిశోధించి కనుక్కున్నారా? మీ అంతటా మీరు పరీక్షించి యేసు దేవుడని కనుక్కున్నారా? మీకు వచ్చి చెప్పగా మీరు యేసు ప్రభుని మీరు కానీ నేను కానీ అంగీకరించాం. దేవుడే మన దగ్గరికి మన ఆత్మ రక్షణ కొరకు కొంతమంది సేవకులను మన దగ్గరికి పంపిస్తుంటుంటాడు. దేవుడే కొంతమంది సేవకుల ద్వారా కొన్ని మాటలను పలికించి మన ఆత్మను సిద్ధపరుస్తుంటుంటాడు, స్థిరపరుస్తుంటుంటాడు. దైవ సేవకులు మన దగ్గరికి పంపించటమైనా జరగాలి, లేదంటే మనమైనా దేవుని దగ్గరికి ఇంకొకరి ద్వారా తీసుకొని రాబడాలి. యాక్సిడెంట్గా ఎవరు ఇక్కడ కూర్చోలేదు. మన రక్షణ పొందక ముందు
యాక్సిడెంటల్గా మనం వచ్చేసిన తర్వాత అనుకోకుండా మనం సువార్త వినేసింది ఏం లేదు. మనల్ని ఎవరో బలవంతం చేస్తే ఇక్కడికి వచ్చాం, మనల్ని ఎవరో వెంటపడితే ఇక్కడికి వచ్చాం. వచ్చేటప్పుడు మన హృదయంలో అనిపించి ఉండొచ్చు, వీడంట్రా చర్చికి రమ్మంటాడు, వీడంట్రా చర్చికి రమ్మంటాడు అనిపించవచ్చు. నువ్వు గుడి కడుగు ఇమీడియట్గా వచ్చేస్తాడు, ఎందుకంటే అక్కడ ఎంతసేపు పాటలు పాడరు, ఎంతసేపు విసికించరని ఆయనకి బాగా ఇష్టం. గుడి అనుకో అదేం ఉండదు కదా, నచ్చితే దండం పెడతారు, లేకపోతే అలా సైట్ సీయింగ్ లాగా ఉన్నట్టు ఉంటుందంటే వస్తాడు. చర్చికి వచ్చాక ఇంకా సైట్ సీయింగ్గా ఉంటుంది, ఓ కుర్చీ వేసి కూర్చోబెడతారు, పాటలు పడతారు, వినాల్సిందే, ప్రసంగం చేస్తారు, వినాల్సిందే. అందుకైనా ఏమో మరి తొందరగా ఇష్టపడరు. మీరు ఎక్కడికైనా పిలవండి, ఫాస్ట్గా రెడీ అవుతారు. చర్చి విషయాలు అనేసరికి చాలా ఆటంకాలు వస్తాయి. ఆ విధంగా మనం ఎలాగో వచ్చి యేసు ప్రభువుని అంగీకరించి యేసును గూర్చిన సంగతిని మనం గ్రహించి రక్షణ పొందినట్లుగానే దేవుడు ఇతనికి సువార్త అందించటానికి పిలుపును సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇక నేను ఒక విషయాన్ని మీకు గమనిస్తాను. ఇతడు యెహోవాను ఆరాధించటానికి ఒక దేశము దాటి ఇంకో దేశానికి వచ్చాడండి. ఒక దేశం దాటి ఇంకో దేశానికి. యేసన్న గారి సేవలకు వచ్చిన కొత్తలో, దైవజనులైన యేసన్న గారి సేవలకు వచ్చిన కొత్తలో అప్పుడులో వారి పరిచయ పెద్దగా జనాలు ఉండేవారు కాదంట. ఓ 200-300 మంది వచ్చేవారంట పరిచర్య స్టార్టింగ్లో. 200-300 వచ్చినటువంటి ఆ చర్చిలో ఆయన ఇంటి దగ్గర నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ పక్కన అందరికి సువార్త ప్రకటించడం అని చేశారు. ఎప్పుడు కూడా ఆ పక్కన ఉన్నోడికి సువార్త ప్రకటించలేదట. మనసులో ఒకసారి అనిపించిందంట, ఊరంతా వెళ్ళి తిరుగుతాం సువార్త కొరకు, మరి పక్కన ఉన్నోడికి సువార్త చెప్పకపోతే ఎలాగా అని చెప్పి మాటికి అరగంటకు ఒకసారి ఇంట్లోంచి బయటకు వస్తున్నాడంట. పక్కింటోడు కానీ వస్తే కనుక ఆయనకి యేసు ప్రభుని గురించి చెప్దామని. ఈలోగా ఆయన బయటకు వచ్చాడు. బయటకు రాగానే బాగున్నారు సార్, ఏంటి సార్ ఎలా ఉన్నారు, డ్యూటీ నుంచి వచ్చిపోయిందా, అన్ని విషయాలు పలకరించి యేసు ప్రభుని నమ్ముకోండి సార్, మీ జీవితం బాగుంటుంది, పరలోకానికి చేరే అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తాడు, ఆ యేసు ప్రభుని మీరు నమ్ముకోండి సార్ అంటే తప్పకుండా యేసన్న గారు మీరు చెప్పినట్లుగానే చేస్తాను, ఈ ఆదివారం నేనే చర్చకు వచ్చేద్దాం అనుకున్నాను అన్నాడంట. అన్న తర్వాత ఇంకా ఆదివారం సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు ఎదురు చూస్తున్నాడు. వచ్చేస్తాను అన్న వ్యక్తి ఎదురు చూస్తారు కదా. నేనైతే మాత్రం ఎవరైనా వస్తానన్నారంటే మాత్రం నన్ను వదిలిపెట్టను. అసలు రానన్నోడినే పిలిచే రకం మనం. మరి వస్తామన్నోడిని మనం ఎందుకు వదిలేస్తాం? అందుకని మెసేజ్లు పెట్టి ట్రై చేస్తాను కదా. అలాగే యేసన్న గారు కూడా చూస్తున్నారు పాపం, ఏంటి మనిషి ఇంకా రాడని. ఈ పాటలు అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే మనిషి లేడు. ఓ 2 రోజుల తర్వాత ఆ వ్యక్తి కనిపించాడంట. ఏం బ్రదర్ ప్రేయర్కి వస్తానంటే, ఈ సండే మాత్రం కన్ఫర్మ్ బ్రదర్ అన్నాడంట. అలాగే ప్రతిసారి ఈ సండే కన్ఫర్మ్ అన్నాడు కానీ రావట్లేదంట. ఒకరోజు ప్రసంగం చేసేటప్పుడు పెద్దగా కేకలేసి ప్రసంగం చేశాడంట, ఆ పక్కింటోడికి వినబడాలని. ఎంత పెద్దగా కేకలు చేసి ప్రసంగం చేశాడంటే ఊరు చివరినున్నాడు ఆ పక్క ఊరోడు కూడా మన మందిరానికి వస్తాడు, ఈ పక్కనే ఉన్న దరిద్రుడు ఇక్కడ రావడానికి ఇష్టపడ్డు, వాడికి ఎంత దరిద్రం అండి అని ప్రసంగం చేశాడంట. ప్రసంగం మధ్యలో వచ్చేసాడంట ఆయన చర్చిలోకి. అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడుగుదామని. అప్పుడు యేసన్న గారికి అనిపించిందంట, ఓహో దేవుని సన్నిధిలో తిట్టినా కూడా పనికొస్తుంది అన్నమాట అనిపించిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది పక్కనే రావటానికి అవకాశం ఉండదు, కొంతమంది దూరం నుంచి వస్తారు. నేను ఒక విషయం చెప్తున్నాను, గమనించండి. మనకు వాక్యం ఉన్న చర్చు 100 కిలోమీటర్ల దూరంలోనే అక్కడికి వెళ్ళాలి. మనకు అక్కడ ఆహారం దొరుకుతుంది కాబట్టి. అది ఎంత దూరం అన్నది కాదు, అక్కడికి వెళ్ళిపోవాలి. సింగపూర్లో బైబిల్ మిషన్ చర్చ్ ఉంది. పాస్టర్ గారితో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, చర్చి వెహికల్ తీసేసాం బ్రదర్. అదేటన్నా తీసేశారు, అది మరి బండి ఉంటేనే కదా 10 మంది చర్చికి వస్తారు, మరి దూరం నుంచి ఉన్నోళ్ళు రాకపోతే. లేదు బ్రదర్, బండి వేస్తే రావడం, అసలు బండి లేకపోయినా రాగలిగిన విశ్వాసాలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇద్దరితో సువార్త చెప్పుకొని వాళ్ళకి దేవుని మాటలు చెప్తానని చెప్పాడు. మీకు మనం బండి వేస్తాం, బండిని ఫాలో అవ్వండి పర్వాలేదు. ఒకవేళ ఒక్కోసారి బండి రాలేకపోయిన పరిస్థితి ఏదైనా వస్తే చర్చి మానేస్తావా? ఈ నపంసకుని జ్ఞాపకం చేసుకోవాలి. పొరుగు దేశానికి పోయి అక్కడ ఉన్నటువంటి యెహోవాను ఆరాధన చేయటానికి వెళ్ళాడు. అతడు యూదుడు అనుకుంటా అనడానికి అవకాశం లేదు. అతడు యూదుడు కూడా కాదు. కొన్ని యూదులు దేవుడు యెహోవా కాబట్టి యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసే ఆచరణ వాళ్ళకు ఉందనుకోవటానికి, ఒక అన్యుడై ఉండి యేసుని యెహోవాను ఆరాధించటానికి పొరుగు దేశానికి వెళ్ళిపోయాడు. దాన్ని బట్టి ఈ వచనాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధి ఎంత దూరం ఉన్నా సరే ఆయన సన్నిధికి వెళ్ళే అనుభవం మనం మొదట కలిగి ఉండాలి. హల్లెలూయా.
అతడు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. అతడు చేస్తున్న ఉద్యోగం ఎంత బిజీగా ఉంటుందండి, ఆయన వర్క్ ఎన్ని పనులతో ఉంటాడు ఆయన. మంత్రి అన్నవాడికి సాటర్డే సండే సెలవులు ఉంటాయా? నాకు తెలియగలుగుతాను, చెప్పండి, ఉంటాయా? మనకుంటాయి సాటర్డే సండే సెలవులు. మాకు సాటర్డే ఆఫ్, సండే ఆఫ్, సాటర్డే హాఫ్ డే. కొంతమందికి సాటర్డే సండే ఆఫ్ కదా. మంత్రి ఉన్నవాడికి అదేం లేదు, 24 అవర్స్ వాళ్ళు డ్యూటీలో ఉన్నట్టే లెక్క. వాళ్ళు రాత్రికి అన్ని పనులు చూసుకొని, అకౌంట్స్ అన్ని చూసుకొని వచ్చి పడుకున్నా మళ్ళీ డబ్బు నోట్లే కనబడుతుంటుంటాయి. చోకాదండి, నిజం. ఈ మధ్యకాలంలో కార్గో బార్జ్ అని ఒక షిప్లోకి వెళ్ళాం, ట్యాంకుల్లో దిగటం అదంతా. అది అయిపోయి వెళ్ళిపోయింది, 10 రోజులైంది. మొన్న ఒకసారి పడుకుంటే ఆ ట్యాంకులో స్ప్రే చేస్తున్నట్టు కలవుతుంది నాకు. ఆ స్ప్రే చేస్తున్నట్టే కలవుతుందని మొహం అంతా దూరం పడిపోయాడు, తుడిచేసుకుంటున్నాను నిద్రలోనే. మరి రోజు బ్యాంకులో ఉండి డబ్బులు లెక్కటోడికి మరి డబ్బులు రాకపోతే కళ్ళకి ఇంకేమవుతాయి? ఈయన అకౌంట్ మినిస్టర్ కదా, ఫైనాన్షియల్ మినిస్టర్ కదా, అంత బిజీగా ఉంటాడు. ఆ లెక్కలు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఆయన దేవుని సన్నిధికి రావటానికి ఆయన ఒక సమయాన్ని కేటాయించుకున్నాడు. అంటే ఆయన హృదయంలో దేవుని సన్నిధిని గురించి ఎంత ఆసక్తి ఉందో మీరు గమనించండి. ఎంత ఆసక్తి ఉన్నది. అసలు ఆసక్తి అనేది ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిని గురించి మీకు ఒక మాట బైబిల్లోంచి చూపెడతాను. 40వ కీర్తన 40వ కీర్తన 42వ కీర్తన అండి. 42వ కీర్తన మొదటి వచనము నుండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఆయన అంటున్న మాట, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అంటే ఆయన హృదయంలో అనిపిస్తుందంటే దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు దేవునికి నేను కనబడే స్థితిలో ఉందామా అన్న ఆశతో ఉన్నాడంట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. అంత ఆసక్తితో దేవుని మందిరానికి ఎవరంటే వస్తున్నారు అసలు అంటే ఈ ప్రశ్న మీకు మీరు వేసుకోవాలి, నాకు నేను వేసుకోవాలి. అంత ఆసక్తిగా వచ్చేదేముందా? ఈ మధ్యకాలంలో దీపావళి రోజు మీటింగ్ పెట్టినప్పుడు ఆ పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. మనందరం దేవుడికి అలవాటు అయిపోయామంట. దేవుడికి అలవాటు అయిపోయి ప్రతి వారం ఆచార పద్ధతికి వచ్చేస్తున్నాం చర్చికి. దేవుణ్ణి ప్రేమించి, దేవునితో మాట్లాడడానికి, దేవుని దర్శించటానికి, ఆయన మాటలు వినటానికి, ఆయన గణపరచటానికి ఎప్పుడు ఆ సమయం వస్తుందని ఎదురు చూడాలి. నేను చిన్నతనం నుంచి పుట్టి పెరిగేదంతా విశాఖపట్నం షిప్యార్డ్ క్వార్టర్స్. నా బాల్య జీవితం, నా టీనేజ్ జీవితం, యవ్వన జీవితంలో కూడా కొద్ది దినాలు అక్కడే. వినాయక చవితి పండుగలు చేసేవాళ్ళం. పండుగలు అయిపోయిన తర్వాత మరలా నెక్స్ట్ ఇయర్ ఆ పండుగ ఎప్పుడు వస్తుందా, దాని కొరకు ఎంత పెద్ద బొమ్మ కొనాలి, ఎలాంటి డెకరేషన్ చేయాలి, దీని గురించి బాగా ఎదురు చూసేవాళ్ళు అనమాట. పండుగ ఎప్పుడు వస్తుంది అని. ఈ మాట చదివినప్పుడు ఒకప్పుడు ప్రభువుని తెలియకముందు, నిజదేవుని నేను ఎరుగక మునుపు పండుగలంటే అంత ఇష్టం ఉండేది. అది ఎప్పుడెప్పుడు వస్తుందా, ఆ పండుగకి ఎలా చేసేద్దాం, ఈసారి ఇంకా ఘనంగా చేసేద్దాం, మన ఊరోళ్ళు మా వీధులు పెట్టిన బొమ్మంటేలా ఉండాలి, అలా ఉండాలని అంత ఆశగా చూసేవాడిని కదా. ఇప్పుడు నిజదేవుని ఎరిగిన మనం కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటానికి త్వరపడదామా అన్నట్లుగా ఉండాలి మనం. అంత ఆశతో ఉండాలి. 84వ కీర్తన చూడండి. 84వ కీర్తన మొదటి వచనము నుండి, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఆనందముతో కేకలు వేయుచున్నదంట. కేకలంటే ఎలా ఉంటాయండి? కేకలు అంటే ఎలా ఉంటాయి?
ఈ కేక అనే మాట మన తూర్పుగోదావరికి వెస్ట్ గోదావరికి చెప్పవసరం లేదు. ఏంటంటే ఆయన కేకేయరా ఈయన కేకేయరా అనే మాట వాళ్ళు వాడుతుంటారు కదా. మన సైడ్ అయితే వాడిని పీలు వీడిని పీలు అంటారు, వాళ్ళు అలా కాదు కేకేయమంటారు కదా. కేక అంటే ఎలాగేస్తారు? మీరు లాడ్జ్లో పెంజూరు జలనపాపం లాడ్జ్లో ఉంటున్నారు, ఆడు 10వ ఫ్లోర్లో ఉంటాడు, మీరు కిందన ఉన్నారు, ఆడ పైకి వచ్చి బ్రష్ చేసుకుంటూ నిన్ను చూశాడు. ఇక్కడి నుంచి వాడితో మాట్లాడాలంటే రే బ్రష్ అయిపోయిన తర్వాత రారా అంటే వినబడుతుంది. అప్పుడు ఎలా మాట్లాడతారు చెప్పండి? ఎలా మాట్లాడతారు? ఆడికి వినబడటానికి అవసరమైనంత స్ట్రెంత్ తీసుకొని మనం పలుకుతాం. దేవుని సన్నిధికి కూడా అంత ఉజ్జీవముగా పరుగున దేవుని సన్నిధికి రాగలిగిన అనుభవం మనకు ఉండాలి, అంత ఆసక్తి మనకు ఉండాలి. ఎంత ఆసక్తి లేకపోతే ఆ నపంసకుడు దేవుణ్ణి ఆరాధించడానికి పొరుగు దేశానికి పోయాడండి. ఎంత ఆసక్తి లేకపోతే ఆయనకున్నంత బిజీలో కూడా సమయాన్ని సమకూర్చుకుంటూ దేవుని ఆరాధించటానికి దేవుని సన్నిధిలో గడపటానికి వచ్చాడు. ఆసక్తి కలిగిన వాడికి ఏం బ్రదర్ ఈ వారం రాలేదు అని మనం అడగవసరం లేదు, అడగకపోయినా నెక్స్ట్ వీక్ వచ్చేస్తాడు. మన చర్చికి ఒకడు వచ్చేవాడు మానేశాడు. మన చర్చ్ లైఫ్లోనే వాడు రికార్డ్ అనమాట. ఎందుకంటే చర్చికి వచ్చి మానేసిన వాడిలో మొట్టమొదటి వ్యక్తి ఆడొక్కడే, ఇప్పుడు వచ్చి ఎవరు లేరు. కొద్ది కాలం చర్చికి వచ్చి మన చర్చికి ఎవరు మానేసినాడు వాడు ఒక్కడే. ఎందుకు మానేసావంటే రాలేదని ఎవరు ఫోన్ చేసి అడగలేదట, అందుకు మానేశాడు. రాలేదని ఎవరు ఫోన్ చేసి అడగలేదట. ఒక వారం ఎవరో రారు, రాజు రాడు, లేకపోతే మణిబాబు రాడు, లేకపోతే ఎవరొకరు రారు, పాస్టర్ గారే రారు. మరి పాస్టర్ గారికి ఫోన్ చేసి ఏమన్నా రాలేదని అడుగుతారా? మన ఒక్కోసారి ఓవర్లుక్లో మర్చిపోవచ్చు. ఇప్పుడు భయంతో అసలు ఒరిజినల్గా బ్రదర్ ఎందుకు రాలేదని అడుగుతున్నాం అంటే ఏంటంటే భయంతో ఒక భయం మాకేంటంటే మానేస్తామని, ఇంకంతకంటే ఇంకేం లేదు. నిజమే అండి, ఒరిజినల్గా నిజం చెప్తున్నాను. పులిపేట దగ్గర ఉండి ఇది సరదాగా అనుకుంటున్నాను. కొంతమందికి అయితే ఫోన్ చేసి అడగవసరం లేదు, నిజంగా ఏదో పనులు మానేసుకుని నెక్స్ట్ వీక్ వచ్చేస్తారని అర్థమైపోద్ది. అందుకే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటన్నా బాగున్నారా, లేకపోతే తమ్ముడు బాగున్నాం అంటాం, కానీ ఏమన్నా మనం రాలేదు అని అడగం. అలా అడిగితే ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ప్రతిసారి చెప్పలేని ఇబ్బందులతో కూడా మానేయవచ్చు. అందుకని కొందరిని అడగను, కొందరిని అడగకపోతే మానేస్తారు. నిజమే. మన హృదయము దేవుని సన్నిధి పట్ల ఎలా ప్రవర్తించాలంటే 121వ కీర్తన 122వ కీర్తన 122వ కీర్తన ఇది దావీదు రాసినటువంటి కీర్తన. మొదటి వచనం చూస్తే, యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను దాగుకుంటుని అన్నాడా? దాగుకుంటుని అన్నాడా? మొహము మార్చుకుంటుని అన్నాడా? ఈడేటిరా బాబు సొడుగు అని అన్నాడా? నేను సంతోషించి తిని అంటున్నాడు. ఆయన కూడా రాజు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఆయన దగ్గరికి జనులు వచ్చి యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని పిలిస్తే ఆయనకు సంతోషం వచ్చిందంట. ఎంత ఆనందపడిపోయాడు ఆయన. యెహోవా మందిరంలోకి వెళ్ళుదాం, ఆ మాట బైబిల్లో రాయబడింది ఆయన గురించి. ఈ రోజుల్లో ఎవరికైనా చర్చికి పిలిచామనుకోండి, కొంతమందికి నేను వస్తాను బ్రదర్, మీరు వెళ్ళండి, చిన్న పని ఉంది మీరు వెళ్ళండి అన్నాడంటే రాడు. ఆడికి రావడానికి ఇష్టం లేనప్పుడు ఇలాంటి కబుర్లు ఆడతాడు. నిజమైన వ్యక్తి అయితే వస్తానని చెప్తాడు, కలిసి వెళ్దాం ఉండని అంటాడు, కలిసి వెళ్ళిపోతాం ఉండని అంటాడు. చాలా మందిని చూశానండి, చాలా మందిని. ఒక వ్యక్తి అయితే చర్చికి నాతో పాటు బయలుదేరాడు. లిటిల్ ఇండియాలో చర్చ్ కదా మనం ఫస్ట్ చర్చ్. ఇద్దరం లిటిల్ ఇండియాలో దిగాం. వెళ్ళేటప్పుడు చక్కగా మాట్లాడుకున్నాం, దేవుని గురించి, దేవుని గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం. దేవుని సన్నిధి కంటే చాలా ఇష్టం అన్న, అసలు మానవం అంటే నాకు అసలు దొంగతనం చేసినట్టు ఉంటుంది అని ఇద్దరం చక్కగా మాట్లాడేసుకున్నాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటూ చర్చ్ గురించి వెళ్ళిపోయాం. లిటిల్ ఇండియా దిగాం. అక్కడి నుంచి చర్చికి పైకి పీస్ సెంటర్కి నడుచుకుంటూ రావాలి. ఇలా పైకి నడుచుకుంటూ వస్తేప్పుడు ఆ ఫ్రెండ్ ఒకటి కనిపించాడు. అన్న నువ్వు వెళ్తుండు, జస్ట్ 2 నిమిషాలు మనోడు మాట్లాడి వచ్చేస్తాను అన్నాడు. అంతే. నేను చర్చి వెళ్ళిపోయింది, సర్వీస్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, అది రాలే. ఏరా రాలేదు అని అంటే ఫ్రెండ్ కనిపించాడని మరి బాగా ఇబ్బంది పెట్టాడు. ఆయన ఉండరా ఏమంతా ప్రతి వారం వెళ్ళేదే కదా, నెక్స్ట్ వీక్ వెళ్దు కానీ వారం ఉండు అన్నాడంటే మానేశాడు.
అదే ఆసక్తి. ఆల్రెడీ సగం దూరం వచ్చేసావు, చర్చికి ఇంకొక 10 నిమిషాలు అడుగు పెట్టేస్తావు, అప్పుడు వచ్చిన నీ డిస్టర్బ్ని నువ్వు జయించలేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎన్నో జయించవలసినవి ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చే పరిస్థితిని నువ్వు జయించలేకపోతే నీ హృదయంలో ఆసక్తి ఉండాలి దేవుని సన్నిధికి రావటానికి. ఎవడైతే దేవుని సన్నిధికి వస్తాడో వాడు నిత్య సుఖాలు అనుభవిస్తాడు. ఎవరైతే దేవుని సన్నిధికి సంతోషంగా వస్తాడో వాడికి ఆరోగ్యము కలుగుతుంది. ఎవరైతే దేవుని సన్నిధికి సంతోషంగా వస్తాడో వాడి జీవితంలో అనేక విధాలుగా ఆశీర్వదించబడతాడు. బైబిల్లో రాయబడి ఉంది 16వ కీర్తనలో, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు అన్నాడు. యెహోవా సన్నిధి నుండి నివసించే వారు ధన్యులు, వారు దేవుని స్తుతించెదరు అన్నాడు. అంత ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి. యెహోషువ అనే దైవ సేవకుడికి దేవుడు మాట్లాడుతాడు జకర్యా గ్రంథంలో, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును అన్నాడు. ఏమన్నాడు? నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన సన్నిధిలోని అడుగు పెట్టుటే భాగ్యం అన్నమాట. ఆయన సన్నిధిలో ఒక 10 నిమిషాలు గడపటమే ఎంతో భాగ్యం అన్నమాట. ఆ 84వ కీర్తనలో ఆ మాట కూడా రాయబడి ఉంటుందండి. అసలు 84వ కీర్తన 10వ వచనములో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. హల్లెలూయా. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. ఈ నపంసకుడి దగ్గర నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటంటే, ఆరాధన అంతా అయిపోయింది, తిరిగి వస్తున్నప్పుడు రథం మీద కూర్చొని బైబిల్ని చదువుకుంటున్నాడు అన్నమాట. గ్రంథాన్ని చదువుకుంటున్నాడు. అప్పుల్లో బైబిల్ మనకలాగా ఇలా పుస్తకం రూపంలో ఎంత సింపుల్గా చేత్తో పట్టుకొచ్చే అంత లేదు. గ్రంథపు చుట్టలు ఉండేవి. గ్రంథపు చుట్టలంటే ఈ 66 పుస్తకాలు కలిపి ఒక బైబిల్ ఒక పుస్తకంగా మన ఉంది కదా, ఆదికాండము ఒక చుట్ట అన్నమాట. అది పెద్దగా రోల్ చేసి ఉండేది. ఆదికాండం 50 అధ్యాయాలు ఉంటాయి కాబట్టి ఒకే రోల్లో రాయలేక దానికి ఒక 5 రోల్లో రాసి ఉండేది. 5ని కట్టకట్టితే ఆదికాండం. అలా ప్రతి గ్రంథానికి ఉన్నవన్నీ పోగేస్తే ఒక ట్రాలీలో వేసుకోవాలి. కానీ దేవుడు మనకి సింపుల్గా మన చేతిలో ప్రతిరోజు చదువుకున్న అవకాశంగా మనకి ఇచ్చాడు. ఆయన యెషయా గ్రంథపు చుట్ట ఆయనకి ఇవ్వబడింది. అది పట్టుకున్నాడు. అది ఎంత బరువు ఉంటుందో అది ఓపెన్ చేసి ఈ రథం వెళ్ళిపోతూనే ఉంది, చదువుతున్నాడు. మీరు ఎప్పుడైనా బస్సులోని సింగపూర్ బస్సులో ఈజీ, ఇండియాలో ఆర్టీసీ బస్సు ఎక్కండి, ఎక్కి బైబిల్ తెరిచి చదవండి. ఇలా చదువుతున్నప్పుడు ఇలా పక్కడు ఒకసారి గుద్దుతావు, ఆ పక్కడికి ఒకసారి గుద్దుతావు. అంత ఇంట్రెస్ట్గా చదవగలుగుతావు అది. అందుకే సింగపూర్ గురించి చెప్పలే. సింగపూర్లో నువ్వు కూర్చుంటే బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి రథం మీద వెళ్తున్నాడు బైబిల్ చదవటం అంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. రథం మీద వెళ్తున్న వ్యక్తి చదవటం అంటే ఎంత ఇబ్బంది అయిపోతుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత చదువుతాను, ఇప్పుడు ఎలాగో ప్రయాణంలో ఉన్నాం కదా అనుకోవట్లేదు, చదువుతున్నాడు. అంటే ఆయనకి లేఖనాల పట్ల ఎంత ఆసక్తి ఉందో మనం ఇక్కడ గమనించాలి. వాక్యం పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనం గమనించాలి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఇంకొక ప్రసంగం ఉన్నాను, నాకు కూడా చాలా మంచి మాట ఒకటి నచ్చింది. నేను కూడా ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడు. మీరందరూ బైబిల్ ఎత్తి పట్టుకోండి ఒకసారి అని ఒక పాస్టర్ గారు అన్నారు. ఇప్పుడు పట్టుకోమంటలేదు, మీరు ఎత్తికండి. పాస్టర్ గారు అంటున్నారు బైబిల్ పట్టుకొచ్చే వాళ్ళందరూ ఇలా చేతిలో చూపించలే అనండి అన్నాడు. కొంతమంది బైబిల్ పట్టుకొని రారు కదా, అప్పుడు ఈ పాస్టర్ గారు అంటారు బైబిల్ పట్టుకొని రాళ్ళకి సిగ్గు వస్తుంది మీరు రూపండి అని అంటున్నాడు అన్నమాట. నాకు అది గుర్తుకొచ్చింది. ఆ పాస్టర్ గారి ప్రసంగం అంటే నాకు ఏమనిపించిందంటే, బైబిల్ పట్టుకురావటం కాదు, కొంతమంది పెద్ద బైబిల్ పట్టుకొస్తారు, అందులో ఉన్న సంగతులు ఒకటి తెలియదు. కొంతమంది బైబిల్ పట్టుకురారు, చెప్పిన ప్రసంగాన్ని శ్రద్ధగా విని అది గ్రహించగలుగుతారు.
ఇప్పుడు బైబిల్ పట్టుకొచ్చినోడు గొప్ప, దాన్ని గ్రహించినోడు గొప్ప, దాన్ని గ్రహించినోడు గొప్ప. ప్రసంగం శ్రద్ధగా విన్నాడు గొప్ప. బైబిల్ పట్టుకొని వచ్చేస్తాను, పెద్ద బైబిల్ పట్టుకొని ఆ చదవందే నువ్వు చదవండి, పెద్ద బైబిల్ మెయింటైన్ చేయొచ్చు ఎవరైనా. కొంతమంది పెద్ద బైబిల్ చూసి నేను అనుకుంటున్నాను నేను ఎక్కువ చదివేసేవాడు, అందుకే పెద్ద బైబిల్ పట్టుకోతాడు అనుకుంటున్నాను. అవి తెల్లగా ఉంటే ఎప్పుడు చదవదు, అంటుకుపోతుంటుంటే పేపర్లు. అంటే ఒకసారి కూడా ఓపెన్ చేయకపోతేనే కదా అంటుకుపోతాయి. అలవాటు బైబిల్ పట్టుకురావటం, అంతే, చదవరు. నేను మలేషియాలో వాక్యం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. ఈ పిలిపిలు ఈ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. జనసమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూసినందున అతడు చెప్పిన మాటలు ఎందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. ఎందుకంటే దేవుని వాక్యం ముందు వారు లక్ష్యముంచగా దురాత్మలు పోతున్న దేవుని వాక్యం ముందు లక్ష్యముంచగా వారు స్వస్థత పొందుతున్నారు. వాళ్ళ హృదయాల్లో, వారి ఊళ్ళో, వాళ్ళ కుటుంబాల్లో, వారి జీవితాల్లో సంతోషం వస్తుంది. ఎప్పుడు దేవుని వాక్యం మీద లక్ష్యముంచగా. నేను దాని విషయంలో ఒక సంగతి చెప్పాను. ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, మైకి పట్టుకుంది, చక్కగా ముసుగేసుకున్న తర్వాత మనం చేతిలో ఉన్న బైబిల్ ఎంత గొప్పదో ఈరోజు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను బ్రదర్స్, సిస్టర్స్ అని చెప్పింది అనమాట. ఏంటో బైబిల్ గురించి గొప్పతనం అని అంటే, మా ఆయన నన్ను ఎప్పుడూ వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. నా చిన్నప్పటి నుంచి మా నాన్న మా అమ్మ దగ్గర ఉండేవాడిని. నాకు పెళ్ళైన తర్వాత నా భర్త ఉండేవాడు. మరి మొట్టమొదటిసారిగా నా భర్త నైట్ డ్యూటీకి వెళ్ళాడు, ఇంట్లో ఒకరిదాన్ని ఉండవలసి వచ్చింది. నా భర్త చెప్పాడు భయపడకుండా ఉండగలవు అంటే ఉండగలనని చెప్పాను. నా భర్తకు పంపించేసిన తర్వాత నేను భోజనం చేసి ప్రార్థన చేసుకుని పడుకుందామని లైట్ ఆపిన వెంటనే డోర్ దగ్గర ఎవరో నిల్చున్నట్లు కనిపించేదంట. ఎవరో డోర్ దగ్గర నిల్చున్నట్లు కనబడుతుందని చెప్పి లైట్ వేస్తారు ఎవరు వరకు. మరలా లైట్ ఆపేసి పడుకునే ముందు డోర్ వైపు చూసేదంట, ఎవరో ఒకరు నిల్చున్నట్లు ఉండేదంట. అమ్మో లాభం లేదని భయం వేసేస్తుందని దుప్పటి కప్పుకుంది. దుప్పటి కప్పుకుంటే ఆ డోర్ దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చేసినట్టు కనిపించిందంట. ఇంకా లాభం లేదని లేచి లైట్ వేసి బైబిల్ తీసుకొచ్చి దిండు కింద పెట్టి పడుకుంటే ఏ భయం లేదు, హాయిగా నిద్రపోయింది. నేనంటాను బైబిల్ దిండు కింద పెట్టుకుంటేనే దెయ్యం పారిపోతే మరి అది చదివితేనో, చదివింది గ్రహిస్తేనో, గ్రహించింది మనం అనుసరిస్తేనో, మనం అనుసరించింది మరలా తిరిగి అనేకులకు ప్రకటిస్తేనో. మీరు ఆలోచించండి. ఈయన బైబిల్ చదవటానికి సమయం లేదేమో, డ్యూటీకి వెళ్ళండి ఇంక చదివే అవకాశం లేదేమో. ఆయన దొరికిన కొద్ది సమయాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాడు బైబిల్ చదవటానికి. ఒక పక్క ఇబ్బంది పడుతున్నా సరే బైబిల్ చదువుతున్నా. బైబిల్ చదివినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయండి. ఎన్ని ఇబ్బందులు వస్తాయంటే, ఒక పాయింట్ మీద నువ్వు డీప్గా వెళ్ళిపోతున్నప్పుడు, డీప్గా సబ్జెక్టు చేస్తున్నప్పుడు అప్పుడు ఫోన్ చేసి వదలడు. ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు, కనవసరం తీశాడు, ఒక మాడికి తెలీదు. సరే అన్న ఉంటానంట, ఆనందాన్ని పెట్టి ఆనందాన్ని పెట్టుకుంటు మొత్తం అంతా డీప్ అప్పుడు దాకా ధ్యానించినంత మైండ్ రోజు బయటకు పోద్ది అనమాట. ఆ తర్వాత వదులుతాడు. ఇంకా బైబిల్ చదివేటప్పుడు వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి, అన్ని చెప్పను. మళ్ళీ తర్వాత కింద మనం భోజనం చేయాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా బైబిల్ చదివే అనుభవం ఉండాలి. ఈయనకు ఒక ఆటంకం ఉంది, చదవడానికి ఇబ్బందిగా ఉంది. ఈయన ఇంకొక విధంగా మనం ఆలోచిస్తే ఈయన చదివేటప్పుడు బయటికి చదువుతున్నాడు. మీరు గమనించారా? ఆయన ఏం చేస్తున్నాడు చదివేటప్పుడు చెప్పండి. అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా పిలుపు విని. పిలుపు ఎలా విన్నాడు? ఆయనలో ఆయన చదువుకుంటూ ఉంటాడా? బయటికి చదువుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. పిలుపు పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. రథం అంటే ఎంత స్పీడ్గా వెళ్తుంది చెప్పండి? చాలా స్పీడ్గా వెళ్తుంది. ఒక బైక్ వెళ్ళినట్టే, ఒక బైక్ మీద వెళ్ళినట్టే అంత స్పీడ్గా వెళ్తుంది. అట్లీస్ట్ 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటుంది. టక్ చుక్కని గుర్రాల సౌండ్, వెనక నుంచి చక్రాలు తిరుగుతుంటుంటుంది, దుమ్ము ఎగిరిపోతుంటుంటుంది. ఆ కొండల మీద నుంచి కానీ రోడ్ల మీద కానీ వెళ్తున్నప్పుడు ఎంత జోరుగా వెళ్ళిపోతుంది. అక్కడికి పిలుపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎదురు నిల్చున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ఎంత స్పీడ్ అయినా పరిగెడతాడు అవసరమైనప్పుడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ఒక లోయలోంచి ఇంకో లోయలోనికి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోనికి మార్చబడతాడు. బైబిల్లో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి దావీదు సింహమును వెంటబడి తరిమేశాడంట. అది గొర్రె కాదు, సింహం. సింహం ఎలా పరిగెడుతుందండి? గేదెలాగా తంతున్న నలుతుంటుందా చెప్పండి? అది ఎలాగెళ్తుంది? సింహం అది ఒకసారి జంపేస్తే
డిస్కవరీలోడు ఒకరు కొలుతున్నాడు టేప్ పెట్టి 10 అడుగులు లెక్కేసి 10 అడుగులు చంపేసిందని. దాన్ని తరిగెడతాడంటే అంటే ఈయన ఎంత ఫాస్ట్ పరిగెడతాడు చూడండి. ఆ సింహం కనుక హృదయం ఉండి మనసు ఉండి గ్రహించగలిగితే ఈడేం మనిషిరా బాబు నాకంటే ఫాస్ట్ పరిగెడతాడు అనుకుంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నాడు అలా ఉంటాడు. ఈ రథానికి ముందుగా పరిగెత్తికి వెళ్ళిపోయి అహాబు రాజు రథం మీద వెళ్తున్నాడు. ఆయనకంటే ముందు పరిగెత్తికి వెళ్ళిపోయి ఏలియా అక్కడ నిల్చున్నాడు. మీరు బైబిల్ చదువుతారు రాజుల గ్రంథంలో. అభిషేకం ఉంటే అంత ఫాస్ట్గా వర్క్ చేస్తాడనమాట. అంత ఫాస్ట్గా దేవుని కొరకు దేవుని పని కొరకు పరిగెత్తగలుగుతారన్నమాట. ఇతడు చదువుతుంటూ వినేశాడు. ఆ సమయంలో వచ్చి దైవజనుడు అంటున్నాడు, నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా అన్నాడు. అప్పుడు ఆ నపుంసకుడు ఏం చెప్పాడు చెప్పండి? నాకు త్రోవ చూపకుంటే అంటే ఈయనకి అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, నపుంసకుడికి అర్థమవుతుంది చదివింది? అర్థం కాలేదు. అర్థం కాకపోయినా చదువుతున్నాడు. మనకు అర్థం కాదని మూసేస్తాం. అసలు చదవగానే అర్థం అవుద్దని ఎవరు చెప్పాడు? చదవగానే అర్థం అవటానికి అది పరిశుద్ధాత్మ రాత బాబు. అంత తొందరగా అర్థం అవుతుంది. మనుషులు రాసింది అయితే వెంటనే అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు రాసింది అంత తొందరగా అర్థం కాదు. పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి, అప్పుడు అర్థం అవుతుంది. మరి ఎంత జాగ్రత్తగా చదవలసి ఉంది అప్పుడు మీరు ఆలోచించండి. బైబిల్ని చదివింది గ్రహించటానికి మనసు ఆయనకు గ్రహించలేకపోతుంటే దైవజనుడు దాని ఒక అర్థాన్ని చెప్పాడు రథం మీద కూర్చొని. నువ్వు చదువుతున్నది ఏంటంటే నజరేయుడైన యేసుని గురించి నువ్వు చదువుతున్నావు. నువ్వు ఏదైతే చదువుతున్నావో అది అక్షరాలుగా యేసు క్రీస్తులో జరిగింది. యేసు క్రీస్తు పాపముల కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితేనే నీకు రక్షణ కలుగుతుంది అన్న సువార్తను ప్రకటించాడు అన్నమాట. ప్రకటిస్తుంటుంటే ఆయన మాటలు విని నేను ఇంకా చాలా విషయాలు చెప్పాలి, కానీ 9 అక్కడ కనబడింది నాకు, అందుకని ఆగాను. ఆయన రథం మీద వెళ్ళిపోతూ ఆ నపుంసకుడు ఇలా మాట్లాడుతూ ఇలా పక్కన చూడగానే అక్కడ నీళ్లు కనిపించాయి. వెంటనే బండిని ఆపించేశాడు. నన్ను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడని నువ్వు చెప్పావు, బాప్తిసం అవ్వడానికి నువ్వు ఉన్నావు, పొందటానికి పాపినైనా నేనున్నాను, పొందుకోవడానికి అవసరమైన నీళ్ళు అక్కడ ఉన్నాయి, నాకు ఇంకా ఆటంకం ఏంటి అన్నాడు. రథం దిగారు, బాప్తిసం తీసుకున్నారు. సువార్త ప్రకటింపబడిన కొన్ని క్షణాలకే లేదా కొన్ని నిమిషాలకే బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి నపుంసకుడు. సంవత్సరాలు అయిపోతే కొంతమంది బాప్తిసం తీసుకోరు. సంవత్సరాలు అయిపోతాయి నిజంగాను. నేను ఇంతకుముందు చర్చిలకు వెళ్ళేటప్పుడు ఒకడు బాప్తిసం తీసుకోవడానికి ఉండేవాడిని నేను ఇప్పుడు చాలా కాలంగా. ఒకసారి పర్టికులర్గా ప్రభు బలంలో వాడు రాలేకపోవడం చూసి నేను అడిగాను, ప్రభు బలకే రాలేదంట. అందుకే నేను బాప్తిసం తీసుకుంటాను, నీకు తెలీదా? పాటలు పాడేస్తాడు, క్రిస్మస్లకి క్యాపలు పెట్టేస్తాడు, అన్ని చేసేస్తున్నాడు. బాప్తిసం పొందలేదు, 10 ఏళ్ళు అయిపోయిన చర్చకు వస్తున్నాడు. మరి బాప్తిసం గురించి తెలీదా అంటే తెలుసు. ఇప్పుడు అప్పుడే ఎందుకని అంట. 10 సంవత్సరాలు పట్టింది, ఈయనకి 10 నిమిషాలు పట్టింది బాప్తిస్మానికి. అంటే సువార్త విన్న వెంటనే దాన్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే మనస్సు ఈ నపుంసకుడికి ఉంది. దేవుని వార్త వినగానే ఆ బాట ప్రకారంగా జీవించాలనే ఒక డిసిజన్ ఇమీడియట్గా తీసుకునే అలవాటు ఇతనుకుంది. కొంతమంది చాలా లేటు, ప్రతి మాటకి లేటే. పుట్టడం లేటు పుడతారో తెలియదు, మరి ఏమో తెలియదు, అన్నీ లేటే. దేవుని వాక్యానికి చాలా ఫాస్ట్గా మనం రెస్పాండ్ కావాలి. అపోస్తుడైన పౌలు కూడా బాప్తిస్మం పొందటానికి తడువు చేశాడట. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 22వ వచనంలో అననీయ వచ్చి పౌలుతో అంటాడు, నీవు లేచి తడువులాడుట మాని బాప్తిస్మం పొందుము అన్నాడు. నీవు తడువు చేయటం మాని అంటే తడుగుతున్నాడు అనమాట. బాప్తిస్మం తీసుకుంటే ఒక సరిగ్గా ఉండకపోతున్నాడో, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒకవేళ ఏ కారణం చేత చర్చకు రాకపోతే దేవుడు నరకని పంపించేస్తాడా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరి నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది, మరి పెళ్లి చేసుకోవచ్చా లేదా? బాప్తిస్మం ఎన్ని ఉంటాయో అసలు. బాబు ఆ తడువులే వద్దు, నమ్మి బాప్తిస్మం పొందు, యేసు నిన్ను రక్షిస్తాడు.
రథం దిగి కిందకు వచ్చి బాప్తిసం దిగిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత విషయం చెప్పి నేను ముగించేస్తాను. 39వ వచనంలో, వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువాత్మ పిలుపును కొనిపోయిను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అంటే బాప్తిసం తీసుకొని నీటిలోంచి బయటకు వస్తున్నప్పుడు ఆయన ఎలాగంటే సంతోషంగా వచ్చాడు. నేను దేవుని ఆరాధించటమే కాదు, ఆ దేవుని రక్షణని ఈరోజు నేను పొందుకున్నాను. ఒకసారి బాప్తిస్మాలు ఇస్తున్నప్పుడు 15 మంది బాప్తిస్మాలు పొందారు ఒకేసారి. చాలా సంతోషం అనిపించింది మాకు. అందులో ప్రేయర్ సెల్ నుంచి 8 మంది ఒకేసారి బాప్తిస్మాలు తీసుకున్నారనమాట, కెంటెక్ ప్రేయర్ సెల్ నుంచి. ఈ బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళందరూ నీటిలో నుంచి బయటకు వస్తూ, బయటికి రాగానే మన వాళ్ళందరూ పాట పడుతున్నారు, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, హల్లెలూయా యేసు నన్ను రక్షించేను అని పాట పాడుతున్నారు అనమాట. బాప్తిస్మాన్ని పాట మారుస్తున్నారు. ఎంతో సంతోషం యేసు నాలోనికి వచ్చినది అన్నాను. ఒకడు బాప్తిస్మం పొంది మొహం మార్చుకొని బయటకు వస్తున్నాడు. ఎలా అంటే ఇక్కడ అన్ని మానేలన్నా అంతే, అది బాధ ఏంటో చూడండి అన్నా, అన్ని మానేదన్నా అంటే మానలేకపోతాడు అన్నమాట. లేదురా బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా బాటిల్ తగ్గవచ్చు అని చెప్పాలి అడిగి. బాప్తిసం తీసుకుంటే ఇష్టం వచ్చి జీవించవచ్చు ఊరుగా అని అనాలన్నమాట అడిగి. మరి మానికపోతే మరి బాప్తిసం దగ్గర తీసుకున్నాను అని అంటే ఇటు పక్కన గోడ అంటాడు. ఆడు గోడ పెడితే తీసుకోవడం కాదు, నీ హృదయంలో జరగాలి, బాప్తిసం తీసుకోవాలి. అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉన్నాను. వాడే జాగ్రత్తగా ఉన్నాడు చివరి దాకా, నాకు తెలిసి ఇప్పుడు దాకా కూడా భయంతోనైనా రక్షణను కాపాడుకున్నాడు. బాప్తిస్మం పొందటం అంటే అది ఎందుకు సంతోషించాలో తెలుసా? ఆ రోజు నీ పేరు పరలోకములో జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది. నువ్వు పరలోక పౌరుడు అయిపోయి సిటిజన్షిప్ నీకు యాక్సెప్ట్ అయిపోయింది అన్నమాట. దేవుని రాజ్యానికి అర్హుడు అయిపోయావు. దేవుని కుమారుడిగా దేవుని నిన్ను స్వీకరించేశాడు. ఇంకంతకంటే గొప్ప సంతోషం ఏముందండి? పంపు కొడుకులు అవుతారు మీరు, ఏమన్నా చెప్పండి, ఇష్టమా? ఒక్కొక్కడికి, ఒకటి కాలిఫోర్నియా, ఒకరికి ఇస్తాడంట. అంతకంటే గొప్ప భాగ్యం దేవుని కుమారులుగా మనల్ని పిలువబడ్డం, బాప్తిస్మం పొందుకో. అందుకనే మనకు అది సంతోషమైన వార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ లేచి నిల్చుందాం. నపుంసకుడి దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. అతడు దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి. దేవుని సన్నిధిని అంటే ఇష్టపడ్డాడు, గ్రంథం చదువుటం ఇష్టపడుతున్నాడు, గ్రంథం మీద దృష్టి ఉంది, అది గ్రహించాలని కోరుకుంది. ఎవరైనా దైవసేవకులు దాని గురించి చెప్తే దాన్ని విని, దాన్ని గ్రహించి, దాని ప్రకారం జీవించాలని ఆసక్తి కలిగిన వ్యక్తి. అందుకే అతడి జీవితంలో రక్షణను చూడగలిగాడు. పాట కూడా ప్రిపేర్ అయిపోయింది, సగం పాటే పాడండి కానుకలకి దయచేసి, టైం అయింది కాబట్టి. నిల్చొని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నపుంసకుడు జీవితము నుండి అతడు కలిగి ఉన్న హృదయ ఆసక్తిని బట్టి, దైవ సన్నిధిని గురించి, దైవమును గురించి కలిగిన ఆసక్తిని బట్టి మాతో మాట్లాడారు. ఇప్పుడు వారందరితో కూడా మీరు మాట్లాడారని నమ్ముతున్నాం. మా హృదయాలను బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుతుండగా ప్రభుకి కానుకలు సమర్పించుకుందాం.